ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. సంకటహర చతుర్థితో కూడినటువంటి బుధవారం ఈరోజు శ్రీ మహాగణపతికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. సంకటహర చతుర్థి నాడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటి అంశాలు శ్రీరస్తుల్లో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చవితి, రాత్రి 7:05 వరకు. నక్షత్రం చిత్త పూర్తిగా ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవి బుధ శనుల సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ నియంత్రించి తద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు దగ్గరవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపారంగా వారికి రాణిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. నిస్సహాయ పరిస్థితుల నుంచి ఉపాధ్యాయ వృత్తి వారికి విముక్తి లభిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యయం కూడా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేసేటువంటి పటుత్వం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి లాభిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు గృహపరంగా తగ్గుతాయి. ఆందోళన కూడా నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. శ్రమతో కూడిన విజయాలు న్యాయవాద వృత్తి వారు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు తొలగిపోయి విజయాలు సాధించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అభివృద్ధి గృహపరంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా గోచరిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆశించినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి దగ్గరవుతాయి. ఆర్థిక లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి ప్రోత్సాహం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి.
న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి వివిధ రకాల మార్గాలు సులభతరమవుతాయి. యోగ్యతతో కూడినటువంటి కార్యాచరణ ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి సంకటహార చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి, విఘ్నాలు కనుమరుగవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. శ్రమతో కూడిన విషయాలు సాధించగలుగుతారు. ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకుంటే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలకు మానసిక స్థితిలో స్థిరత్వం తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు విద్యార్థులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు లేదా సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. పోటీ పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి సంకటహార చతుర్థి సందర్భంగా వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహాతి ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. శోభతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో చిరునవ్వు సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారు శుభవార్తలు వింటారు. న్యాయవాద వృత్తి వారికి విజయాలు చేకూరుతాయి. కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి సంకటహార చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమయస్ఫూర్తితో వ్యవహరించి, యుక్తితో వ్యవహరించి విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. సాహస నిర్ణయాలు కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా క్రమక్రమంగా మెరుగవుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు లాభిస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ మహిళలు రాణించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి గట్టి కృషితో మాత్రమే సుసాధ్యపడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు గెలుపును పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి సాహస నిర్ణయాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ బృహస్పతి ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. విఘ్నాలు, జాప్యాలు వంటివి దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సాధ్యపడతాయి.
ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థికంగా సాధ్యపడతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. మహిళలకు ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి గెలుపు లభిస్తుంది. కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మరింత విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. సునాయాస విజయాలు సాధించగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు కూడా. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాలు మహిళలు వేగంగా చేపట్టలేకపోతారు. శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. అనుచిత పరిస్థితులు ఉన్నప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వైద్య వృత్తి వారు విజయాలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని చకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. రోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కూడిన నిర్ణయాలు కలిసి వస్తాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అంతిమ విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. విజయాలు చేకూరుతాయి. ఆసక్తితో కూడినటువంటి అంశాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాల ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో శ్రమ అధికమవుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. అభివృద్ధి మహిళలకు కొనసాగుతుంది. శారీరక రుగ్మతలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు.
విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. శత్రుభీతి ఉన్నప్పటికీ, పోటీ ఉన్నప్పటికీ తట్టుకుని ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కూడా లాభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు, విపత్కర పరిస్థితులు, ప్రమాదాలు దూరం అవుతాయి. విజయాలు సాధ్యపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక సమస్యలు, ఆరోగ్యపరంగా చేకూరేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. విభేదాలు తలెత్తుతాయి. అకారణ కలహాలు చేకూరేటువంటి సంఘటనలు లేకపోలేదు. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు క్రమక్రమంగా మాత్రమే చేపట్టడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళన న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగం వ్యవసాయ రంగం వారు పెంపొందింపజేసుకోలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సామరస్య ధోరణితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆందోళన తగ్గుతుంది. వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారు దూరం చేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి చాకచక్యంతో కూడిన నిర్ణయాల ద్వారా అభివృద్ధి సాధించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. నూతన కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి గోచరిస్తుంది. మహిళలు శుభవార్తలు వింటారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి జాప్యాలు, విఘ్నాలు, అవరోధాలు దూరం కావాలని, విజయాలు ప్రాప్తించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అభివృద్ధి సాధించాలని సంకటహర చతుర్థితో కూడిన బుధవారం సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బుధవారం గణపతికి ప్రియమైన రోజు. సంకష్టహర చతుర్థి గణపతికి ప్రియమైన తిథి. బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా మరకత గణపతిని పూజించినట్లయితే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. మరకత గణపతి అందుబాటులో లేని పక్షంలో శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించవచ్చు. శ్వేతార్క గణపతిని గృహంలో పూజా మందిరంలో ప్రత్యేకమైన విధి విధానాలతో ఏర్పాటు చేసుకోవాలి. పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక రాగి పళ్ళెము ఉంచి దానికి 3 చోట్ల గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి 21 జిల్లేడాకులు ఆ రాగి పళ్ళెంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ 21 జిల్లేడాకుల మధ్య భాగంలో శ్వేతార్క గణపతిని ఉంచాలి.
శ్వేతార్క గణపతి విగ్రహానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. ఆ తర్వాత గరిక పోచలతో తెల్ల జిల్లేడు పూలతో శ్వేతార్క గణపతిని పూజిస్తూ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. గణపతి ప్రీతి కోసం కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా శ్వేతార్క గణపతిని పూజించిన తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి రకరకాల ద్రవ్యాలతో గణపతికి అభిషేకం చేయించుకోవాలి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు గణపతి ఆలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ కూర్చొని సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా పనుల్లో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.